అమృత, మంచిగా దేవునికి దండం పెట్టుకున్నావా? పెట్టుకున్న బావా, కానీ భయం వేస్తుంది. భయం ఎందుకే? మేమందరం లేమా? ఏం కాదు అమృత, నార్మల్ అయితే భయపడాలి గాని ఇంకా సిచ్యువేషన్కి ఎందుకు భయపడడు? అగో చూడు, పెద్దమ్మ ఎంత బాగా చెప్తుందో. నార్మల్ డెలివరీ అంటే నొప్పులు వస్తాయి కాబట్టి భయపడాలి. ఇదేముండదు, మత్తి ఇస్తారు, మంచిగా వండుకుంటాం, అయిపోయి చీరుతారు తీస్తారు. మీరు నార్మలే కదా పెద్దమ్మ? ఇద్దరు పిల్లలు నార్మలే. అబ్బో, మా అప్పుడు గవర్నేడుండే. నా మొగుడా నుంచి అత్తుడే కట్టమున్నది. ఇక నాకు సీసార్ నువ్వు చేస్తాడా? నొప్పులు వచ్చినాయి, పెద్దదైతే ఇంట్లోనే పుట్టింది. మా అమ్మమ్మ ఉండే, ఇంట్లోనే కాన్పి చేసింది. మరి పూజ పూజ ఇంట్లోనే అవుతుండే కానీ ఓయిగా అప్పుడు అలా అయ్యి వచ్చిండు. ఓయిగా తీసుకుపోయి హాస్పిటల్కు అందరి ముందట పోజులు కొడదామని ఏందో చేసిండు. నార్మలే అయినా ఏందో పోజులు కొట్టిండు కానీ మళ్ళీ వెంటనే వీకిండు. మొత్తానికి ఇద్దరు పిల్లల్ని కన్నరు, ఒంటరిగా పెంచేసిండ్రు అన్నట్టు. గ్రేట్ పెద్దమ్మ మీరు. అవునత్తమ్మ, ఇద్దరు ఆడపిల్లల్ని ఆ కాలంలో పెంచడం అంటే మజాకా? ఎంత కష్టం అవుతుంది మరి. గంత కష్టపడ్డా నేను. మిషన్ కుట్టిన, మిషన్ కుట్టుకుంటా నా పిల్లగాళ్ళని చదివిచ్చిన. అత్తమ్మ, మిషను. అవ్వో అల్లుడు మళ్ళా మిషన్ అంటాండ్రు. ఏ మిషన్ కాదు అల్లుడు, ఆ మసాలు మోసిన అంటున్నా. ఈ అల్లునికి ఏం పిసనో ఏమో, మంచిగా కొత్త జంగలు కొనుక్కోక ఏమైనా చినిగిపోయిన జంగలు నన్ను కుట్టమంటాడు. కారం అన్న అనిపించదు అల్లునికి. అక్క, చలో. పూజ ఇంకా రానేలేదా? వస్తే వస్తే అల్లుడు, ఇప్పుడే పోయింది లోపలికి. నేను ఒక పని చెప్పిన. పూజ ఏమైనా ఏం పని చెప్పిండ్రు అత్తమ్మ? అసలుకే గంటలు గంటలు రెడీ అవుతుంది, మధ్యలో నువ్వు ఒక దానివి. ఏ నిన్న కొన్ని బఠానీలు తెప్పించుకున్నా. హాస్పిటల్లో నవ్వులచ్చు, టైంపాస్ ఉంటుంది. నిన్న పెట్టినా దొరుకుతలేవు, దాని తెమ్మన్నా. పోనీ బఠానీలు పాడుగాను, నేను తెస్తా కదా. టైం అవుతుంది పాండ్రి, మళ్ళీ లేట్ అవుతుంది టైము. 12:30కు ఉన్నది ముహూర్తం. ఇక కొడుకు పుడతాడో కూతురు పుడతాడో అయ్యా. నాకెవ్వరైనా ఒకటే అత్తమ్మ. ఏమో, ఇంత బిడ్డ పుడితే ఏం చేస్తావు? నీకు ఇద్దరు బిడ్డలు పుట్టిండ్రు, నువ్వేం చేసినావు అత్త? ఇప్పుడు కూడా గంతే. అమృత, భయపడకు, మేమందరం నీ దగ్గరనే ఉంటాం. అలాగే బావా, ఈరోజు మధ్యాహ్నం వరకు అంతే. తర్వాత మన బిడ్డను చూస్తే బాధలన్నీ మర్చిపోతాను. అది వెరీ గుడ్. నీ రిపోర్ట్స్ అన్నీ పెట్టుకున్నావుగా? పెట్టుకున్నాను బావా. అక్క పావే, అక్కడికి పోయినాక మొత్తం ఖాళీగానే ఉంటాం. బావని అక్కడ పట్టుకో. ఏ అల్లుడు, అంత పిస పిస మాట్లాడతావు? ఏదో ఆల్మగలు మాట్లాడుకుంటాండ్రు, నీకెందుకు మధ్యలో? అక్కడికి పోయినాక 1-2 గంటలు ఉంటుంది మనకు టైము ఆపరేషన్ చేయడానికి. సెలైన్ పెడతారు, పండ పెడతారు అక్కను. అప్పుడు ఏం చేస్తాడు బావా? అంత బోరేనా? ఈ ముచ్చట్లన్నా అన్నే పెట్టుకోవచ్చు అంటున్నా. అబ్బో, నీకైతే బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చెప్తున్నావు. ఎంతమందిని కన్నావు పిల్లల్ని? అవును, అత్తేది? మధు, అత్తని విలువ ఒకసారి. అమ్మా, వస్తుంది. ఇగో ఏమయ్యాదినే, ఇప్పుడు రాబడితివి. మేమందరం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తాన్నాం. అమృత, జాగ్రత్త తల్లి. అలాగే అమ్మా. అయ్యో, ఆలు ముక్కులం లేదేం లేదు, బిడ్డను తీసుకొని ఏమో జాగ్రత్త తల్లి అని చెప్పబడితివి. ఓ అత్తమ్మ, ఇప్పటిదాకా ముచ్చట్లు అన్నీ అయినాయి. ఏం చేసిండు అనుకుంటాను? ఇప్పటిదాకా ఏడుసుడు, తుడుసుడు, పట్టుకునుడు అన్నీ అయిపోయినాయి. ఇక నువ్వు మళ్ళీ గుర్తు చేసినావు అనుకో, మళ్ళీ ఇదే కథ ఉంటుంది. ఇల్లది అక్క, నువ్వు ఇటు తిరగకే, అటే తిరుగు. ఏందో ఏందో, మరేమో జాగ్రత్త అని చెప్పబడితివి వదినే. నువ్వు రావేంది ఆయన? నేను అన్ని సర్దుకొని మెల్లిగా వస్తాను వదిన. వెళ్ళండి, మధు మళ్ళీ వచ్చి నన్ను తీసుకొస్తాడు. ఇంకేం చదువుడు పాడైంది, మొత్తం నిన్ననే చదువుకున్నది అమృత. ఇంకేం చదువుతావు నువ్వు? ఏ ఇల్లంతా అంగడంగడు ఉన్నది వదినమ్మ. ఇప్పుడు దాకా చదివినాం కదా, అయ్యే పాయి ఏమో మళ్ళా చదువుడు అనబడితివి. పా ఉంటే నాకు ఇంత టైం ప్యాసు. వెళ్ళగొస్తావు వదినమ్మ. నాకు ఇప్పుడు ఆగమాగం పోవుడంటే శాత కాదు. అసలే థైరాయిడ్ వచ్చింది. ఈ థైరాయిడ్ పాడుగాను, మంచి థైరాయిడ్ ఉన్నది పో నీకు. ఇవ బిడ్డ డెలివరీ కూడా రానే రాదట, మమ్మల్ని పంపుతాంది. ఏందంటే థైరాయిడ్ అంటుంది. ఏం థైరాయిడ్ ఏమో వదినే, మంచిగున్నావు నువ్వు. మనం అందరం ఉన్నాం కదా పెద్దమ్మ, పదండి. అత్త మెల్లగొస్తుంది, చేత కాదు అత్తకు. ఏమో, నా బిడ్డ పెళ్ళప్పుడు గిట్ల లేకుండే అదినే, బాగా ఆటికి ఉండే. ఇప్పుడు ఎంత బాగా గిట్ల అవుతుంది. ఏం చేద్దాం వదినమ్మ, థైరాయిడ్ వచ్చింది. ఇంటికలన్నీ ఊసిపోతానే, సన్నగా ఇంటికలు. ఇక అస్సలు శాతనైతే లేదు. ఆకలి అంటే ఆకలి అవుతుంది. ఇంత తినేసి వస్తా. అబ్బా, గిది తిని అసలు ప్లాను. మంచిగా తినద్దామని చూస్తుంది. ఎన్ని మాటలు తింటుందో ఏమో, ఏందంటే థైరాయిడ్ అంటుంది. సరే సరే, మరి తొందరరా, ఆయనతో డెలివరీ అయినాక చూపు సుక్కనా. పూజా
నువ్వు బఠానీల కథ పెట్టకపోతే ఇప్పటికి పోదు మా అత్త. ఇప్పుడే అయ్యేటట్టు కదా పూజది, నేను కొంచెంసేపు కూర్చుంటా. అవ్వా, ఇప్పటిదాకా మేము నిల్సొని చస్తాను, వచ్చి 2 నిమిషాలన్నా కాలే కూర్చుంటా అంటుంది. కూర్చోయినా కూర్చో, అసలే నీకు థైరాయిడ్ థైరాయిడ్లు బాగా అవుతాయి మనుషులకు. పూజ అన్ని పెట్టుకున్నావా అమ్మ సంచులల్లా? పాతయి కాటన్ చీరలు అన్ని పెట్టినావా? పెట్టినత్తమ్మ, మంచిగా డేటాలు వేసి పిండి ఆరబెట్టిన. అది అన్ని రెడీ పెట్టుకున్నది. మీ అమ్మకంటే నువ్వేనా ఏమున్నావు పాటు? మీ అమ్మకు థైరాయిడ్ వచ్చేసరికి ఏం చేస్తలేదు, నువ్వు అంత పెద్ద పొట్ట పెట్టుకొని గిన్నె వేసుకున్నావు. అవన్నీ ఎందుకు వేసినావు అమృత? మాకు చెప్తే మేము ఏమైనా హెల్ప్ చేద్దాం కదా. వాషింగ్ మిషన్ లేస్తే అయిపోవు. నా చేతులతో శుభ్రం చేసుకుంటేనే నాకు మంచిగా అనిపిస్తుందండి. అయినా మధు సాయం చేసిండు నాకు. మధు చేసిండు, బంగ్లాపైకి పోయి ఆరేసుకొచ్చిండు అన్ని. అబ్బా వచ్చినవా నా ఇప్పుడు? వెళ్దామా? ఏ అద్దే ఈయన కూర్చుందాం. నీ అవ్వ ఎప్పుడు వచ్చినావే నువ్వు బయటకు, మళ్ళెందుకు పోయినావు లోపలికి? ఇగో అమ్మని బఠానీలు తెమ్మన్నది. మంచి బఠానీలే. మళ్ళా గా బ్యాగులేందే? ఇవో 4 బ్యాగులు, అవో 4 బ్యాగులు. అవన్నీ నాయి కాదు మధు, నాది ఒకటే ఒక హ్యాండ్ బ్యాగ్, అవన్నీ అమ్మాయే. అత్త నువ్వు కూడా డెలివరీ అవుతానవేంది? గవేంది ఇక సంచులన్నీ? అల్లుడికి సూపక్ బిడ్డ అన్న నేను. చక్కగా పోయి కార్లో పెడితే ఏం బో, గిటెందుకు తీసుకొచ్చినావు? నన్ను ఆగమాగం పిలిచేసరికి మర్చిపోయానమ్మా. ఏంటి అత్తో? ఏం లేవాళ్ళడు, నీకు అన్ని కావాలి, నీకెందుకు ఆడాలి? ఏ మధు నీకెందుకురా? అయినా ఏంటి వదినమ్మా అవన్నీ? మా అమృతయే తక్కువ బ్యాగులు ఉన్నాయి, ఇంకా డెలివరీకి పోయే పిల్లయి. నువ్వు గన్నిగానం ఎందుకు నింపుకొచ్చుకున్నావు? ఏం లేదు, స్నాక్స్ పట్టుకొచ్చుకున్నా. ఆమె ఎత్త అన్న చిన్న పరుపు చుట్టిన, ఏడ ప్లేస్ లేకపోతే కింద వరుసుకొని వండచ్చు. గాడవంటవా? మరి గడవంటవా అంటున్నావు, నన్ను ఆనే ఉంచి తట్టున్నారు. ఏడ వండాలి? నాకు తిండి నిద్ర ఉండాలి, అవి 2 లేకపోతే నాకు ఏ పనులు చేత కావు. సరే సరే నడువురిగా. అమ్మ నేను మళ్ళీ వస్తానే, డోర్ వేసుకో. సరేరా అమృత, జాగ్రత్త. సరే అమ్మా. నువ్వు 2 బ్యాగులు పట్టుకో, నేను 2 పట్టుకుంటా. నేను అట్టుకుంటలేను బావా. పూజని హ్యాండ్ బ్యాగ్ వేసుకో. ఇక డెలివరీ అవడం ఆలస్యం లేదు, అందరు చూడ్డానికి వస్తారు, బ్రెడ్ పుడాలు తెస్తారు, పండ్లు తెస్తారు, అన్ని తినచ్చు మంచిగా. ఈ పూజ ఎందుకు పోయింది లోపలికి? అల్లుడు రమ్మను. అక్క పిలిచింది అత్త. పోనీ ఏమైతుంది? ఏ చిన్నపిల్ల కదా, ఇంతేమన్నా భయపడే చిక్క అని. ఆపరేషన్ అప్పుడు లోపల ఉంచారు పెద్దమ్మ, బయటకు వస్తుంది ఆగుండ్రి. అల్లుడు నా అయితే అన్ని సంచులు పట్టుకొచ్చినావు కదా? సంచులన్నీ రూమ్లో పెట్టినా, మనకు రూమ్ ఇచ్చిండ్రు కదా. నాయి పట్టుకొచ్చినావు కదా? నీయా? పట్టుకరాలే అత్త, మళ్ళా కార్లో పట్టలేవు. ఏ జోకులు అయ్యే కల్లుడు, తెచ్చినావు కదా? అయ్యో నిజమే చెప్తున్నా అత్త, అలా కార్లో పట్టలేవు. మళ్ళా పోతా కదా అమ్మని తీసుకురావడానికి, అప్పుడు తెస్తుంది. ఎందుకు పట్టలే వాళ్ళుడు? ఏందో కట్లే ఎత్తావు? నేను చెప్పిన నీకు మీద పెట్టుకొని కూర్చుంటా అని, ఇననే ఇనవు. మళ్ళా తెస్తా అని చెప్పినా కదా అత్త, ఇప్పుడు పోతా ఇగో. మర్చిపోతావు, నువ్వు తెలుసు, కావాలని చేసినా ఎత్తావు, మర్చిపోయినా అని చెప్తావు మళ్ళా. నేను పోయి తెస్తుంది పెద్దమ్మ. నేనేందేనా బావా? ఏడ పని లేదు, నాయనమ్మకు ఫోన్ చేసి చెప్తావు, నువ్వు మర్చిపోయినా మర్చిపోతావు. ఆవు మళ్ళా టెన్షన్లో మర్చిపోతా. చెప్పనైతే ఏ పత్త? ఏమో ఎత్తావు, ఇంత కష్టపడి రెడీ చేసుకున్నా నేను అన్ని. నువ్వు తెలుసు, గట్లనే మిస్సింగ్ చేస్తావు నువ్వు. చెప్పు అమ్మకైతే ఫోన్ చేసి చెప్పు. మీ అమ్మ ఏం చేస్తుందో ఏమో, ఫోన్ కూడా ఎత్తుతుందో ఇప్పుడు. చెయ్యనైతే ఎయ్యత్తా, ఏం చదువుతావు? నేను మాట్లాడకలుడు. ఓ అత్త గట్టి ఒర్రకు, బయటకు దొబ్బెత్తారు మనల్ని. అన్ని పిస చేస్తా వాళ్ళుడు, ఏడ పని లేదు. నా సంచులు ఆడబెట్టన్నా, గవే బర్వేనే నీకు. దిక్కుండేనే ఉండే, దిక్కులు అవట్టయా? పట్టలేవత్తా, అందుకే ఆడబెట్టినా. ఇప్పుడు తెస్తా కదా. అంత పెద్ద కారు కొన్నావు, ఏమిటికి నీ కారు? డుక్కిల గవి పట్టనే పట్టాయట. ఇంకొంచెం పెద్దది కొంటే ఏమో కారు, చిన్నది కొన్నాడు. 3 సీటర్ కారు అత్త, అది పెద్ద కారు, మన ఫ్యామిలీ అంతా పట్టడానికి కొన్నా. చిన్న కారు అనబడుతుంది, గంతకన్నా పెద్ద కారు ఉండదుగా. ఎందుకుండే మత్తుంటాయి, పెద్ద కార్లు ఉంటాయి. ఇక బస్సే కొంట తీగ నీకోసం. ఓ షాపే పట్టి అందులో. మీ అమ్మ గిట్ట మర్చిపోవాలి, నీ సంగతి చెప్తావు. పెద్దమ్మ ఆడు మళ్ళీ మర్చిపోయినా, నేను తీసుకొస్తా అని చెప్పినా కదా. మీరేం రంజు పెట్టుకోకుండ్రి, ప్రశాంతంగా కూర్చోండి. వాళ్ళు వదినమ్మా ఏమడతలేదా? నేను ఏం ప్రాల్ని పూజ వాళ్ళ అమ్మను ఫీడింగ్ చేసుకోలే నా నంబరు. అమ్మా నువ్వేనా అరిచేది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏ నేను కాదు, ఎవరు అరిసిండ్రో ఏమో. ఇక నేను మెల్లగా గిట్లనే మాట్లాడతా, హలో అన్నగంతే. ఎవరు అరిచిండ్రు మరి ఇప్పుడు దాకా గట్టిగా? నేను వచ్చేసరికి నువ్వే అరుస్తున్నావు. మేడం తిడుతుంది లోపల.
ఇంకోసారి అరిస్తే బయటకు పంపిస్తా. మేడమా? డాక్టర్ నువ్వు కాదా? డెలివరీ డాక్టర్ నువ్వు కాదా? డెలివరీ చేసే మేడం లోపల ఉంది, నేను కాదు. మరి నువ్వు డాక్టర్వి కానప్పుడు గది ఎందుకు వేసుకున్నావు మెడల? ఏత కోపో ఏదో కోపం అంటారు కదా దాన్ని, గది ఎందుకు వేసుకున్నావు? నేను అనస్థీషియా డాక్టర్ని, మత్తు ఇంజెక్షన్ ఇస్తా. అబ్బో, సరే సరే, పో పో లోపలికో, మెల్ల మాట్లాడతా. ఆయనతో నా మూతికి బట్ట పెట్టి మత్తిచ్చి నన్ను ఎత్తుకపోయినా ఎత్తుకపోతాడు. బాబో, ఈయనతోటి నాకెందుకు? వాళ్ళ వదినమ్మా, ఇగో నా 2 బ్యాగులు ఆన్న పెట్టిండు అల్లుడు, పిసల్లుడు. ఏడ పనిలేదు అల్లునికి. ఎట్లా నేసి 2 పట్టుకరా, మర్చిపోకు. ఆ దర్వాజా కడ పెట్టుకో, రంగ పట్టుకోనరా, అస్సలు మర్చిపోకు. అదిని నేను హాస్పిటల్ ఉండమన్నావు కాబట్టి ఉంటానా, మర్చిపోతే ఉండు నాతోటి కాదిగా. పట్టుకరా. మరెంతసేపు ఇయ్యరావాగా రావు, అల్లుడు బయలుదేరుతానే లేడు. ఇంకేం చదువుతాన్నావు? ఏమున్నాయి అదినే గడ సరేటి. మళ్ళీ ఇంత టిఫిన్ తిన్నావా లేదా? నాకు కూడా ఇంత బాక్సులు కట్టుకరా రాంగా. నుంచి వచ్చేసరికి నాకు కూడా ఆకలైనట్టు అవుతుంది. మళ్ళా మర్చిపోకదనే టిఫిన్ డబ్బాను సంచులు పట్టుకరా. దీని రోగం పాడుగాను, దీని థైరాయిడ్ పాడుగాను. ఏ జాడ్యం చెప్తాంది. బిడ్డ కాన్పుకు గిడికి రాదట, మమ్మల్ని ఏమో నూకింది. ఏమన్నంటే తేరేడు అంటాంది. దీని థైరాయిడ్ నీకు నక్కలెత్తుకపోను. మంచిగా బరవన్నట్టు అన్నది కావచ్చు తిని. ఓన్కొచ్చిన కోస రేపు నా బిడ్డ గిట్ల అయితే ఇంకేం చేస్తుందో ఏమో, మొత్తం నా మీదనే నొక్కుతుంది. ఏమో ఇంకా తయారు కాలేదు, అందుకే గేళ్ళుడు మంచిగా తీరా కూర్చున్నాడు. ఆ అల్లుడు. ఓ అమ్మా. సరే సరే, మీ అమ్మని పట్టుకురాపోన్నాడు. ఫోన్ చేసినా, నా కొడుకుని రమ్మనని చెప్పింది. పోయి తీసుకురాపో. ఇప్పుడే చేసిన అత్తమ్మ ఫోను, మళ్ళీ చేస్తా అని చెప్పింది. మంచిగానే ఉన్నారు పో మీరు. నా బిడ్డ కన్నా వేసుకుంటా పోను. హలో చెప్పనా?